బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గద్వాలలో తొలిసారి పర్యటిస్తున్నట్లు రామచంద్రరావు తెలిపారు. పంచాయతీరాజ్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 2వ వారం వరకు తన పర్యటన కొనసాగుతుందని రామచంద్రరావు వివరించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది. శ్రీశైలం జలాశయం నుండి ప్రవహిస్తున్న వరద నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. రేపు దిగువకు నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. 2007 తర్వాత జులై నెలలో తొలిసారిగా గేట్లు తెరుచుకోనున్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో శానిటేషన్పై ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. స్కూటీపై పర్యటిస్తూ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పట్టణ ప్రధాన రహదారుల వెంట శానిటేషన్ పనులను స్వయంగా పర్యవేక్షించారు. వర్షాకాలం నేపథ్యంలో శుభ్రత మెరుగుపరిచేందుకు చెత్త తొలగింపు, దోమల నివారణపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వీధుల్లో నిర్లక్ష్యం కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యాదగిరిగుట్ట మండలంలో తెలంగాణ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. గ్రామంలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. గ్రామంలో సీసీ రోడ్లు, అంగన్వాడీ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధి బాటగా కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలోని కొత్త చెరువు వద్ద భూమిని ఆక్రమించి నిర్మించిన అక్రమ దుకాణాల నిర్మాణాలపై అధికారులు చర్యలు చేపట్టారు. పలుమార్లు చర్యలు తీసుకునే ప్రయత్నాలు జరిగినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లు, కోర్టు ఉత్తర్వుల కారణంగా నిలిచిపోయాయి. ఈ అక్రమ కట్టడాలను తొలగించేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధాన రోడ్ల కూడలిలో భారీగా ఉండే అక్రమ కట్టడాలు ట్రాఫిక్ సమస్యలకు దారి తీస్తున్నాయని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. నెల్లూరు జిల్లా కావలి హైవే వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముసునూరు గ్రామానికి చెందిన రవికుమార్ ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. మృతుడు రవికుమార్ బస్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. భూపాలపల్లి ముకునూరు గ్రామంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్ల ద్వారా మావోయిస్టు అగ్రనేతల కాలం ముగిసిందని, వారి సిద్ధాంతాలు జీవన విధానంతో కలవలేవని స్పష్టం చేశారు. ఈ మేధస్సును ప్రజల అభివృద్ధికి ఉపయోగించాలనే సందేశంతో మావోయిస్టు ఆత్మపరిరక్షణ పోస్టర్లు స్థానికుల్లో వ్యాప్తి చెందాయి. తెలంగాణ గడ్డ మంచి సంస్కృతి, విలువలు, పోరాటాలకు నిలవమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. తెలంగాణను తెచ్చింది ఒక పార్టీ కాదని, ఎందరో ఉద్యమకారులు బలిదాన ఫలితమని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధికార కోసం చేసే అకృత్యాలు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్నాయని విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శ్రావణ మాసం సందర్భంగా వేములవాడకి భక్తులు పోటెత్తారు. రాజరాజేశ్వరి స్వామి గర్భాలయంలో అర్జిత అన్న పూజల సేవలు రద్దు చేశారు. స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. స్వామివారికి అర్చకులు ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిలిలో రానున్న వినాయక చవితి సందర్భంగా విద్యుత్ టవర్స్ శంకుస్థాపన చేశారు. గత సంవత్సరం ఇచ్చిన హామీ మేరకు పండగ ముందే పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. వినాయక చవితి పండగల్లో విద్యుత్ అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేస్తామన్న హామీ ప్రకారం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. నిర్మల్ జిల్లా కమల్కోట్ గ్రామంలో ఏఎస్పీ రాజేష్ మీనా ఆధ్వర్యంలో పోలీసులు కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. గ్రామంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హెల్మెట్ ధరించడాన్ని ప్రతి ద్విచక్ర వాహనదారుడికి తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ క్రమంలో ధృవపత్రాలు వాహనాలకు స్వాధీనం చేసుకుని పలువురికి జరిమానాలు విధించారు. పెదకాకాని మండల కార్యదర్శి కార్యాలయంలో మాజీ మంత్రి బేఆర్ పుష్పరాజు గారి 3వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, గ్రామస్తులు నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కార్యకర్తలకు స్మరించుకున్నారు. మంత్రిగా ఉన్న కాలంలో పలు గ్రామాలకు తాగునీటి పథకాన్ని అందుబాటులోకి తెచ్చిన ఆయనను అపర భగీరథుడుగా అభివర్ణించారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవులు, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా గడప గడపకు వెళ్లి కరపత్రాలు పంచారు. ప్రజలకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం పథకాలను వివరించారు. నిర్మల్ జిల్లా బైన్సా డివిజన్లో గత కొన్ని రోజులుగా దొంగతనాలు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. కాలనీ వాసులు రాత్రి వేళల్లో స్వయంగా గస్తీ కాస్తున్నారు. ప్రతిరోజు 10 మంది చొప్పున గస్తీ నిర్వహిస్తున్నారు. అనుమానితులను ప్రశ్నించడం, అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు కూడా రాత్రి గస్తీని ముమ్మరం చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపల్లో రహదారులకు మరమ్మతులు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. రహదారులు మడుగులను తలపించే స్థితికి చేరాయని, ప్రజలు ప్రయాణించడానికే భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి రహదారులకు మరమ్మతులు చేపట్టాలని హెచ్చరించారు.